సిఎల్పిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బంగారం కానీ కిరీటాలు కానీ ఇస్తా అంటున్నాడు. అది రేపు వచ్చిన తర్వాత ఇంకా 10 ఏళ్లకో 20 ఏళ్లకో చిన్నగా చేసుకుందాం, కొత్త బిల్డింగ్ కట్టుకుందాం. దీక్ష త్వరలోనే నెక్స్ట్ 1 వీక్లో డేట్ కూడా అనౌన్స్ చేస్తాను. 2 విడతలు ఒకటేసారి రిలీజ్ చేయాలని మన మెయిన్ డిమాండ్. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ. రెండవది ఏమంటున్నా అంటే నేను ఆయనకు చెప్తున్నా, ముఖ్యమంత్రి అంటే 72 అవర్స్ అట్లా నేను 10 రోజులనే చేయగలుగుతాను నాకు. ఎందుకంటే ఒకసారి ఫ్లోరైడ్ వాటర్ కోసం చేసిన, రాజశేఖర రెడ్డి గారు కరెంటు ధరలు పెంచినప్పుడు చేసిన, మన తెలంగాణ కోసం 11 రోజులు చేసిన. సరే ఆరోగ్యపరం హెల్త్ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ జరిగే అవసరానికి సంబంధం లేని విషయాన్ని తీసుకొని రాష్ట్రాన్ని దివాలు తీపిచ్చి 60 రూపాయల క్వార్టర్లు పెట్టి, ఎందుకంటే బాగా అనిపిస్తలేదు పద్ధతి. దోపిడీ విధానం కానీ ప్లస్ ఆపదలు ఆదుకునే ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని కూడా నీరు గార్చిన వ్యక్తి అంటే అందుకనే సెక్రటరియట్ దాని మీద ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ వచ్చిన పత్రికలు చదువుకోండి మీరు, ఇది వాస్తవం. నేను పోయి వచ్చిన పత్రిక నీ ఫోటోనే, నల్గొండ హెడ్ క్వార్టర్ ఆఫ్ హాస్పిటల్ ఫోటో అనేది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చూస్తే మాత్రం సెక్రటరియట్ డ్రాప్ చేసుకుంటాడు ఆయన. ఈ గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఇప్పుడే చెప్పిన హార్ట్కి 2D ఎక్కువ మిషన్ పనిచేస్తలేదు. ఈరోజు న్యూస్ కాకతీయ హాస్పిటల్కి ఫోన్ చేస్తే, అక్కడ వరంగల్కి ఫోన్ చేస్తే కొంత డాక్టర్స్తో అక్కడ ఐఎంఏ ప్రెసిడెంట్తో మాట్లాడితే సార్ మీరు ఒకసారి రండి, చాలా భయంకర పరిస్థితి. ఏఐసిసి పర్మిషన్తోనే ఫస్టే చెప్పిన పార్టీ వల్ల నువ్వు అన్ని నన్ను ఉల్టా వేసి నన్ను ఉల్టా చేయి. ఫస్ట్ అందరం కానీ చంద్రబాబు కొట్లాడదాం. మీకు డబుల్ బెడ్రూమ్ అన్నాడు ప్రెస్ వాళ్ళకి ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరికీ ప్రెస్ హోమ్ గార్డులు కాదు, ప్రెస్ వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. డబుల్ బెడ్రూమ్ ఇవాళ ఎర్రవల్లిలో కట్టిన ఇల్లు 11 లక్షలు దాటింది ఖర్చు. పీసీసీకి ఇన్ఫార్మ్ చేస్తారు. సిఎల్పి లీడర్, మాకు నాయకుడు సిఎల్పి కాబట్టి సిఎల్పి లీడర్ చెప్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. చేసే పోరాటానికి కోదండరామ్కి సపోర్ట్ చేసినప్పుడు నాకెందుకు సపోర్ట్ చేయరు? ఇది ఇంటర్ పార్టీ కాదు, ఇది వెరీ సీరియస్ ఇష్యూ. ఎప్పుడైతే సెక్రటరియట్ అని తీసుకొచ్చిండో ఆయన బస్సులు కార్లు 5 కోట్లు 10 కోట్లు చైనాకు స్పెషల్ ఫ్లైట్ పోయినప్పుడే కొద్దిగా బాధ అనిపించింది తప్ప ఏదో కొత్తగా వచ్చిందా పోయినలే అనుకున్నాం. అంటే 1000 కోట్లు దుబారు చేసినప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా ఉండేందుకు, మేము తెలంగాణ కోసం కొట్లాడేందుకు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీరు చేతులు ముడుచుకుంటే నేను ఎప్పుడు చెప్తా నాకు, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. వెస్ట్ బెంగాల్లో అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్కు 1500 లెక్క నెలకు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ పిల్లలకు ఫర్దర్ చదువుకుంటానికి ఏమైనా గ్రూప్ సర్వీస్ పోసేదానికి 1500 నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అది ఇస్తేమైంది నాకు? ఇన్ని 1000 కోట్లు వృధా ఖర్చు పెట్టు వాళ్ళు. ఇవాళ మీరు చూస్తున్న కానిస్టేబుల్ 1000 పోస్టులు పడితే 5 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అందరు తెలుసుకున్నారు. కుక్కడిపల్లి ఇక్కడ రూమ్లలో వచ్చి లేబర్ కొడుకులు అక్కడ కూలినాలకు పోయి నెలకు 3000 పంపిస్తే నేను నెలకు 2000 3000 ఇవ్వచ్చు కదా, ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఒకటేనండి, ప్రజల మీద సోయి లేదు, ఆయన తప్ప ఒకటేం లేదు. అందుకని ఇవన్నీ చాలా సీరియస్ గానే ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. చెత్త సుఖేందర్ రెడ్డి గురించి మాట్లాడే సమయం కాదు ఇది. ఒక చెత్త ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాం మనం. నా చేత ఘోరంగా డిపాజిట్ పోయి ఎమ్మెల్యే ఓడిపోయి నేనే ఎంపీ చేసినాక చెత్త సుఖేందర్ రెడ్డికి చెప్పిన చెత్త గవర్నమెంట్ గురించి మాట్లాడాలి మనకు. నేను ఆయన ఎంపీగా రాజీనామా చేస్తానని చెప్పిండు పుష్కరాల తర్వాత. ఆయన చేయగానే పోటీ చేసేది నేనే, గెలిచేది నేనే. అప్పుడు నా సీటు ఖాళీ అవుతుంది కదా, అప్పుడు నా కార్యకర్తను పెడతా, మళ్ళీ ఎమ్మెల్యే చేయమని చెప్పు, మళ్ళీ ఆయన ఓడగొడతా. ఇట్లా గెలిస్తా కదా నేను ఎంపీగా. నేను గెలిస్తా, నా సీటు ఖాళీ అయినప్పుడు నేను రాజీనామా చేస్తాను ప్రకటించుంటే ఆయన అన్నట్టు కలవకూర్తి పుష్కరాలు అయిన గంటలే చేస్తుంటుంది. నేను చెప్పిన అక్టోబర్ 1కు గవర్నర్కి రాజీనామా ఇస్తా అని చెప్పిన. మా పార్టీలో చెప్పాను గవర్నర్కి ఇవ్వద్దు, నువ్వు సీఎం ద్వారా పంపాలను. లేలే నేను అనుకున్నా అంతే అని చెప్పిన. నేను గవర్నర్కి 1వ తారీఖు అక్టోబర్ 1 ఇస్తా అని చెప్పిన. అక్టోబర్ 1 ఇచ్చినా అక్టోబర్ 2 గాంధీ జయంతి బహిరంగ సభ పెట్టిన. అక్కడ నేను చెప్పిన మాట ఆయన పుష్కరాల తర్వాత చేస్తాను, ఏమైందిరా బాబు అని అడిగినా. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు అన్నమాట నిలబెట్టుకో. అంతకుముందు టీఆర్ఎస్లో మన పార్టీ జాయిన్ అవుతావు, నువ్వు ఏమన్నావు, నైతిక విలువలు లేవు, అమ్ముడు పోతున్నావు, బజార్లో అమ్ముడు పోతున్నావు కదా, నువ్వు చేయన్నా, నేను చేస్తున్నా అన్నాడు. నేను ఆ తర్వాత చెప్పిన, నువ్వు చేసేసి ఏర్పడే ఖాళీలో
నేను పోటీ చేస్తా, నేను నీ మీద గెలుస్తా, అప్పుడు ఇట్లా నల్గొండ సీట్ ఖాళీ అయినప్పుడు బై ఎలక్షన్ కావాలి కదా, అప్పుడు నా మనిషి గెలుస్తారు కదా అక్కడ. అయినా సుఖేందర్ రెడ్డి లెవెల్లో నేను మాట్లాడ బాగుంది. ఎందుకంటే పూటకో మార్పు, ఉదయం ఓ పార్టీ, మధ్యాహ్నం ఓ పార్టీ, రాత్రి ఓ పార్టీ, రేపు పొద్దున బీజేపీ అంటాడు ఆయన బతుకు తెరువు కోసం రాజకీయాలకు వచ్చింది. మేము సిద్ధాంతాల కోసం మొత్తం ఆయన మాకు ఆయనకు తెలియదు చాలా ఉన్నది. నల్గొండలో కూడా మొత్తం ఆయనకి నేను కానీ మా సోదరుడు కానీ ఆయన ఖర్చు అయినా అంతా పెట్టుకొని మీరు 2 సార్లు ఎంపీగా చేసినాం. ఇంకా ఆయన గురించి ఎక్కువ ఆయన ఏంటంటే మొన్న నా మీద మాట్లాడుకుంటా మధ్య తీర్చలేరు అంటే ఒక మాట్లాడే పార్లమెంట్ సభ్యుడు ఆయన అన్న మాటనే రివైండ్ చేసిన నేను రాజీనామా చేస్తే పుష్కరాల తర్వాత ఏమైందా బాబు అని అడిగినా. ये वास्तु गीस्तु पागलपन है भाई, वास्तु भी पागलपन है। वास्तु के सिवा वास्तु के नाम पे 1000 करोड़ खर्च